కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు అంతుపొంతు లేకుండా పోతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్న జెండాలు, ఫ్లెక్సీలను కూడా తొలగించేస్తున్నారు. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దని కూడా పోలీసులు ఆదేశిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పల్లో, ఇటు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలోనూ పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. కుప్పంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటన ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాలను పోలీసులు అనుమతి నిరాకరించారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయాలకే పరిమితం కావాలని, బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పార్టీ శ్రేణులకు పోలీసులు ఆదేశాలిస్తున్నారు. పోలీసులు చూపిస్తున్న ఈ వివక్ష పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సేవా కార్యక్రమాలను కూడా అనుమతించలేని హీన స్థితికి పోలీసులు దిగజారిపోయారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ఫ్లెక్సీలను మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించేశారు. జగన్ జన్మదినం సందర్భంగా తాడేపల్లిలోని జగన్ నివాసం సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే తొలగిస్తున్నామని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని సిబ్బంది చెప్పడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ ఫ్లెక్సీలకు అనుమతులు ఉన్నాయా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు యార సాయి ప్రశాంత్ ప్రశ్నించారు. అధికార పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు సైతం అనుమతులు లేవని సిబ్బంది సమాధానం చెప్పడంతో ఆ ఫ్లెక్సీలను తొలగించకుండా వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగిస్తే సహించేది లేదని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. అవసరమైతే పురపాలక కార్యాలయం ముందు ధర్నాకు కూర్చుంటామన్నారు.